అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. లాస్ట్ అప్డేట్లో అయితే చూపించిన కదా ఫ్రెండ్స్, ఇక్కడ గణపతి మనకి డోలు వాయించుతున్నట్లయితే ఉంది. మనకి గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి మహారాజా స్టైల్ అయితే కూర్చున్నట్లయితే ఉంది. మన బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు హరహర మహాదేవ్ ఉగ్ర రూపం. నెక్స్ట్ మల్లన్న కలర్ షెడ్ లో అయితే ఈ ఇయర్ అయితే నెక్స్ట్ లెవెల్ మోడల్స్ కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క అప్డేట్ అయితే చూద్దాం. చలో లోపలికి కూడా మల్లన్న కలర్ షెడ్ ఫ్రెండ్స్. మనం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక ఆర్చీ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ హైట్ వచ్చేసి ఒక దాదాపు ఒక 5 to 6 feet అయితే ఉంది ఫ్రెండ్స్. అచ్చు మనకి ఇక్కడ మూషిక మహారాజ్ అయితే దర్జాగా మనకి గణపయ్య సింహాసనానికి అయితే ఆనుకొని అయితే కూర్చున్నట్లయితే ఉంది. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఫ్రెండ్స్. 2025 మన మల్లన్న కలర్స్ పార్ట్ నెంబర్ 2 ఫ్రెండ్స్. మన మల్లన్న కలర్ షెడ్లో లాస్ట్ అప్డేట్లో అయితే కొన్ని మోడల్స్ అయితే చూపించిన కదా, అట్లనే ఇప్పుడైతే కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే మేకింగ్ జరిగినాయి. అట్లనే లాస్ట్ అప్డేట్లో చూపించిన కొన్ని గణపతులకి అయితే ఫినిషింగ్ వర్క్ జాయింట్ వర్క్ అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మన రామదాస్ అంటే మల్లన్న కలర్ షెడ్లో వర్క్ ఎలా జరుగుతుంది ఏందని పూర్తి అప్డేట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మన మల్లన్న కలర్ షెడ్లో లాస్ట్ ఇయర్ కూడా అయితే గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. అట్లనే ఈ ఇయర్ కూడా అయితే మంచి గణపతులు అయితే మన మల్లన్న కలర్ షెడ్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి అడ్రస్ అయితే చూసుకుందాం. మన మల్లన్న కలర్ షెడ్ అప్డేట్ ఒకసారి ఇది మన కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే రోడ్లో ఇక్కడ ధర్మకాట అయితే ఉంది. మనకి ధర్మకాట పక్కనే అయితే మనకి మల్లన్న కలర్ షెడ్ ఫ్రెండ్స్. మనం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక ఆర్చీ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చీ మన గణపతి ఆర్చీ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ ఈ లైన్ మొత్తం అయ్యే ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. లాస్ట్ అప్డేట్లో అయితే చూపించిన కదా ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి మనకి డోలు వాయించుతున్నట్లయితే ఉంది. మనకి గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన గణపతికి ఇక్కడ చూసుకోవచ్చు వీణ అయితే ఇచ్చారు. ఫినిషింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 to 14 feet మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఫినిషింగ్ వర్క్ చూసుకోవచ్చు, జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు. గణపతికి మాత్రం నెక్స్ట్ లెవెల్. వెనకాల కూడా అయితే మనకి నెమలి ఆర్చీ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. మన మల్లన్న కలర్ షెడ్లో అయితే ఈ ఇయర్ అయితే నెక్స్ట్ లెవెల్ మోడల్స్ కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క అప్డేట్ అయితే చూద్దాం. చలో లోపలికి కూడా అయితే వెళ్దాం ఫ్రెండ్స్. లోపలికి రాగానే మనకైతే ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు చూసుకోవచ్చు. ఒక్కసారి చూసుకున్నారు కదా, అట్లనే మీకు అయితే ఒక నెక్స్ట్ లెవెల్ మోడల్ అయితే చూపిస్తా. గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఒక్కసారి అయితే గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు ఈ లైన్ మొత్తం ప్రెజెంట్ ఏంటంటే వర్క్ అయితే జరిగింది. ఫినిషింగ్ వర్క్ అయితే జరిగి పక్కనైతే ఉంచారు. అట్లనే మీకైతే ఒక నెక్స్ట్ లెవెల్ గోడలు చూపిస్తా అన్నగా చూసుకోవచ్చు. ఈ గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా స్టైల్లో కూర్చున్నట్లయితే ఉంది. బ్యాక్ డ్రాఫ్ట్లో కూడా చూసుకోవచ్చు మనకి గజరాజు మీద అయితే మనకి హనుమాను చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది హనుమాను. అట్లనే మనకి బ్యాక్ డ్రాఫ్లో పైన సూర్యభగవానుడు కింద కూడా గుర్రాలు అయితే ఇచ్చారు. అటు కూడా అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి గజరాజు మీద అయితే మనకి హనుమాను. అట్లనే గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు శేషనాగుని అయితే ఇచ్చారు. మన గణపతికి ఫినిషింగ్ వరకు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అట్లనే గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 to 14 feet మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఎండలు అయితే చాలా అంటే చాలా బీభత్సంగా అయితే కొడుతున్నాయి. ఎండలకైతే జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి ఆర్చీ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక ఆర్చీ కూడా అయితే ఉంది. ఆర్చీ కూడా అయితే చూద్దాం. మనకి గణపతి ఆర్చీ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది చూసుకోవచ్చు మనకి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి అటు ఇటు 2 సింహాలను అయితే ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మనకి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్. ఇటు పక్క అయితే మనకి కిరీటం వరకు కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ గణపతి హైట్ వచ్చేసి ఒక దాదాపు ఒక 5 to 6 feet అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు ముందుకు కూడా అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఇక మూషిక అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి నందీశ్వరుడు. ఇక నందీశ్వరుడు మీద అయితే గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి నందీశ్వరుడు మీద అయితే గణపతి అయితే కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. ఇటు అయితే ఒక గజరాజుని అయితే ఇచ్చారు. అట్లనే ఇటు పక్క కూడా అయితే ఒక గజరాజుని అయితే ఇచ్చారు. అట్లనే బ్యాక్గ్రాఫ్లో చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చీ కూడా అయితే మనకి మనకి గణపతికి చేతిలో చూసుకోవచ్చు మోదక్ లడ్డు. మన గణపతికి ఎంతో ఇష్టమైన లడ్డు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి త్రిశూలం, మనకి జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన గణపతికి బొజ్జ మీద కూడా చూసుకోవచ్చు శేషనాగు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 10 feet అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం గజరాజులను అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది స్టిల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇగో గజరాజు. అట్లనే ఇటు పక్క కూడా గజరాజు. అట్లనే ఒక ఫేస్ కట్ చూసుకోవచ్చు గణపతిది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి దాదాపు ఒక 10 to 12 feet అయితే ఉంది. అయితే ఈ గణపతికి ఒక స్పెషల్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మూషిక మహారాజ్ అయితే దర్జాగా మనకి గణపయ్య సింహాసనానికి అయితే ఆనుకొని అయితే కూర్చున్నట్లయితే ఉంది. గణపతి అయితే మూషిక నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు మనకి ఫ్రెండ్స్. ఇక్కడ మన గణపతికి అయితే అటు ఇటు అయితే 2
సింహాల మధ్యలో అయితే గణపతి ఉంది. ఇంకా మనకి ఏంటంటే ఫినిషింగ్ వర్క్ జరిగి అటాచ్మెంట్ అయితే జరగలేదు, ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. ఫినిషింగ్ జరిగి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, డీటెయిల్గా అయితే అవపడుతుంది మనకి ఇక్కడ నందీశ్వరుడు బ్యాక్గ్రాఫ్లో చూసుకోవచ్చు, గజరాజు, అట్లనే ఇటు కూడా ఒక గజరాజు, మన గణపయ్య చేతిలో కూడా మోదక్ లడ్డు. అట్లనే బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే. గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నందీశ్వరుడు మీద గణపయ్య అయితే కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అట్లనే ఇక్కడ మనకి గణపయ్య బొజ్జ మీద కూడా చూసుకోవచ్చు శేషనాగు. ఇక ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి మహారాజా స్టైల్ అయితే కూర్చున్నట్లయితే ఉంది. మన బ్యాక్ డ్రాఫ్ట్లో చూసుకోవచ్చు హరహర మహాదేవ్ ఉగ్ర రూపం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అట్లనే ఇక్కడ పైన చూసుకోవచ్చు త్రిశూలం, ఇటుపక్క అయితే మనకి నందీశ్వరుడు, మన గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా లుక్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే మనకి ఇంకా చేతులు తొండం అయితే అటాచ్మెంట్ అయితే చేయాలి. అటాచ్మెంట్ చేసాక కూడా అయితే అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. గణపతి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ చూసారుగా మన మల్లన్న కళా చెట్లు అప్డేట్ అయితే. ఇంకా ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ మన మల్లన్న కళా చెట్లు వర్క్ ఎలా జరుగుతుంది ఏంటంటే ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది. ఇంకా మంచి అప్డేట్స్ కూడా ఇస్తే ఉంటా. అన్నతో కూడా అయితే మాట్లాడినాం. అన్నాడు ఒక 10 to 15 ఫీట్స్ అంటే 15 డేస్లో అయితే ఇంకా మంచి మోడల్స్ కూడా అయితే వస్తాయి అని చెప్పిండు. ఇక ముందు కూడా అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.